జీవీఎంసీలో కూడా అనేక రకమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. సంవత్సరం 6 మాసాల్లో మళ్ళీ ఏదైతే మెట్రో అనేటువంటి విషయం మళ్ళీ తెరపైకి వచ్చి ఆ మెట్రో విధానాన్ని కూడా గురుద్వార నుంచి గాజువాక, గురుద్వార నుంచి పోస్ట్ ఆఫీస్, ఈ విధానం కూడా మళ్ళీ తను మా జీవీఎంసీ ద్వారా ఆచరణలో పెట్టడమే కాకుండా నిన్న కాకుండా చూసాం లులు గ్రూప్ మళ్ళీ విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ఇంటర్నేషనల్ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడానికి వారు ఇంకేమి వితౌట్ డిస్కషన్ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నామని సాక్షాత్ లులు గ్రూప్ అధినేత అన్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా బ్రాండ్. కనుక రాబోయే రోజుల్లో అమరావతి, పోలవరం దిగ్విజయంగా దేదీప్యమానంగా ఒక 2-3 సంవత్సరాలను వెలుగుతుందని మేము ఈ 100 రోజుల పాలనలో మేము గట్టిగా నమ్ముతున్నాం. చాలా చక్కగా మీకు ముందుకెళ్తాం. ఇది ప్రతి ఒక్కరు కూడా అంటున్న మాట తప్ప మేమేదో క్యాడర్, మేమేదో పార్టీ తరఫున మాట్లాడుతున్న మాటలైతే కాదు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేదీప్యమానంగా వెలుగుతుందని 2047 నాటికి చెప్పారు కదా ఆయన, అత్యధికంగా రాష్ట్రంలో 1 తప్పితే 2వ స్థానాన్ని సాధిస్తాం. భారతదేశం కూడా అన్ని దేశాల్లో కన్నా భారతదేశం 2వ స్థానంలో వచ్చేటట్టుగా పరిపూర్ణ కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు, నా ప్రధానమంత్రి గారు అనడం, పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం అన్నిటికీ కూడా శుభసూచకంగా మేము భావిస్తూ, క్యాడర్ కూడా ఇప్పుడు మాకు ఎగోసేలు అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మేము వ్యత్యాసం చూపించట్లేదు. ఇక్కడ మేము గొప్ప అని కాకుండా అందరూ ఒకటే అనేటువంటి ఒక వాదన ప్రతి సభలో కూడా చూసాం, ప్రతి మీటింగ్లో కూడా చూసాం. తప్పకుండా అదే స్ఫూర్తితో ముందుకెళ్తాం. 4 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే నమ్మరు, పార్టీ 3 సంవత్సరాల అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో మేము ఉన్నప్పటికీ మేయర్ గారితో తలలో నానిక వలె మెసులుతూ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయంగా వెళుతూ మా వార్డుకు సంబంధించినటువంటి మౌలిక వసతుల్లో కానీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా రోడ్లు, సీసీ రోడ్లు వేయడంలో కానీ సుమారు 1,50,00,000 రూపాయలు మొదటిసారిగా మాకు శాంక్షన్ చేస్తే అందులో సుమారు 85-90 లక్షల రూపాయలు పనులు చేయించుకోగలిగాము. మిగతా పనులు కూడా శంకుస్థాపనలు అయ్యా కానీ దానికి వారు టెండర్లు వేయకపోవడం అవి జరిగాయి. అంచేత అవి కూడా మేము చేసుకుంటాము. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి ఏ విధమైనటువంటి వ్యవహారం ఉన్నా పార్టీ పరంగా, కూటమి పరంగా అందరూ ఒకటే ప్రజాసేవ చేయడంలో నిమగ్నం అవ్వాలి. మనం వ్యక్తిగతంగా ఎవరి వ్యవహారంలో కానీ ఉంటే అవి చేసుకోవచ్చు, కానీ ఇక్కడ రాజకీయాల్లో ఉండేటప్పుడు శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండకూడదు. అందరం కూడా వార్డుకి మనం పనిచేయడానికి, వార్డులో ఉన్న ప్రజలకు సేవ చేయడానికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా జనసేన వీర సైనికులకి, జన సైనికులకి కూడా తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున మరి ప్రత్యేకమైనటువంటి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను.